సినిమా అయితే బ్లాక్ బాస్టర్ రివ్యూ వచ్చిందన్న. ప్రజెంట్ బాబు సినిమా సంక్రాంతికి మోస్ట్లీ బ్లాక్ బాస్టర్ అంతే, దాంట్లో తిరుగు ఉండదు. కాకపోతే మనకి ఏం చేస్తుంటే ట్రోల్స్ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు. మాకు ప్రతిసారి ఉంటుంది అది. బాబుకు ఇది ప్రతి సంక్రాంతి, దసరా, దీపావళి ఇదని కాదు, ప్రతిసారి వస్తారు, మేము వస్తాము, వాళ్ళు మొత్తం మందలుగా ఎన్నుకుంటారు అనమాట. ఎన్నుకుంటే ఒకటేసారి వదులుతారు, ఒక్కోటి బాలేదు ఎంత ఏం చేసినా వాళ్ళు ఏం మీకినా సినిమా ఆల్రెడీ రీజనల్ మూవీ తోటి ఆల్రెడీ పాండ్య రికార్డ్స్ కొట్టి పడదగిండు. ప్రసాద్ మల్టీప్లెక్స్లలో ఇన్ని షోలు ఏ మూవీ విత్ అంటే ఇంత పెద్ద వరకు మన సినిమా అన్ని షోలు వాళ్ళలేదు. 1 o'clock నుండి షాన్ అయినాయి. వితౌట్ పానీయతో పాండ్య రేపి పడదగిండు. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ కూడా అడ్వాన్స్ బుకింగ్ కూడా మనకి దుమ్మున్నాయి. మొత్తం ఎంత స్పైసీ గుంటూరు కారం ఎట్లుంటుందో మనకు అట్లున్నాయి. ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ కైనా మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకుంటారు? ఫ్యాన్స్ పబ్లిక్ వచ్చిన వారికి మీరు సంక్రాంతి కన్నా అందరు చూడాల్సిన సినిమా ఇది. ఒక ఫ్యామిలీ, ఒక సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఒక మాస్ ఎలిమెంట్, ఫ్యాన్స్ కావాల్సిన మాస్ ఎలిమెంట్, ఫ్యామిలీ కావాల్సిన ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కూల్గా ఫ్యామిలీ వచ్చి మంచిగా చూసి వెళ్ళొచ్చు. త్రివిక్రమ్ దాని డైరెక్షన్, ఇదేంటి స్క్రీన్ ప్లే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎలా ఉందని మీరు చెప్పాలి. కుర్చీ మడత పెట్టి లోపల బీసీ సెంటర్ లో రికార్డులు దింగుతున్నాడు అన్న. సినిమా కనిపించదు ఎవరికి. షో అన్ని పేపర్ల వర్ష, పేపర్ల సునామీ. సంక్రాంతి పండుగకి అందరు సంక్రాంతి పండుగ చేసుకుంటారు. మాది సంక్రాంతి పండుగ. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మనకి ఆల్రెడీ మొత్తం బాగాలేదు అంటే కొన్ని థియేటర్లకు వేయలేదని ఆల్రెడీ మనం స్ప్రెడ్ చేస్తారు న్యూసెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా వస్తుంది ప్రతిసారి. ఇప్పుడు అన్ని బాగున్న సినిమాలే వస్తాయి. కాకపోతే ఏంటి మనకు మన పర్ఫార్మెన్స్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు అన్నేంటి స్టార్డమ్ హీరో. ఇప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి వాళ్ళు కూడా. వాళ్ళకి థియేటర్లు వేయలేదంటే ఇప్పుడు ఈయనకు థియేటర్లు తగ్గించారు అనుకో, అక్కడ వాళ్ళు ఉండరు. ఆల్రెడీ అతడు కలేజా ఈ 3వసారి త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలా మహేష్ బాబు యొక్క యాక్టింగ్ అయినా, మరి స్టైల్ అయినా, డాన్స్ అయినా, ఫైట్స్ అయినా, ఇలా సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేస్తుంది? త్రివిక్రమ్ గారిది ప్రజెంట్ డైరెక్షన్ మొత్తం చింపి పడేసి ప్రజెంట్ అయితే మామూలు కాదు. లోపలికి వెళ్తే తెలుస్తుంది అది. ప్రజెంట్ మామూలు కాదు, ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చిండు త్రివిక్రమ్ లో. ఎంత ఆయనకి ఎంత ఇయ్యాలో అంతకన్నా డబుల్ ఇచ్చాం త్రివిక్రమ్ గారు. కూడా మాకు హ్యాట్సాప్ చెప్తున్నాం. మా మహేష్ అన్న ఆల్రెడీ మొన్న చెప్పిండు స్పీచ్ లో, మాకు అన్ని మీరే, ఏదే అమ్మ నాన్న అన్న మాకెవరు యూట్యూబ్ లో ఒక లడ్డోడు ఉన్నాడు, అద్దాలు పెట్టుకొని ఊగా వీడియోలు చేస్తాడు. వాడు పిచ్చిపోకోడు. వాడు ఇంకొకడు ఉన్నాడు, ఒక నత్తి మాట్లాడతాడు. వాడు ఏం చేస్తున్నట్టు వాళ్ళకు రాజమౌళి కన్నా ఎక్కువ డైరెక్షన్ వచ్చాను. వాళ్ళకి రాజమౌళి ఉన్నాడా, మన రాజమౌళి సార్ కన్నా వాళ్ళకి ఎక్కువ డైరెక్షన్ వస్తుంది. ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా. మరి నువ్వు ఏమని ఒకసారి వాడు ఏడుంటాడు. అయితే గుంటూరు కారం అని కాదు, ఏ సినిమాకైనా సాలార్కి కానీ అన్ని సినిమాలకు అట్లా చెప్తుండు. సాలార్కు అంతకుముందు మొన్న రీసెంట్ గా అనేది భీమ్లా నాయక్ దానికి అట్లా అన్ని అట్లా ఎందుకు చెప్పు. ఆయన ఈరోజు మన సంక్రాంతికి మహేష్ బాబు సినిమా రావడం, మహేష్ బాబు ఫ్యాన్స్ గా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎలా మాకు పెద్ద పండుగ సంక్రాంతి, పెద్ద పండుగ సంక్రాంతి. మామూలుగా ఉండదు. సంక్రాంతికి వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్లు ఇట్లే మావి. మామూలుగా అయితే ఉండదు. పొద్దునే చన్నమీన్లే కడుపు నిండిపోయింది నాకు. మాకు ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ అన్నకి చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్. దాంట్లో ఆల్రెడీ మా అన్నకు తెలుసు. ఒకసారి నెగిటివ్ మేము కనుక సోషల్ మీడియాలో వారు స్టార్ట్ చేస్తే డిహెచ్ఎఫ్ఎమ్స్ అదే మామూలుగా ఉండదు. ఆల్రెడీ టీవీ9 చూపించాం ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇక అయిపోయింది మొత్తానికైతే సినిమా బ్లాక్ బస్టర్ అండి. బాబాయ్ చెప్పిండ లోపల, బాబాయ్ చెప్పేసిండు ఆల్రెడీ. మేము చూసాను 4 గంటలకి వచ్చాను ఆల్రెడీ. బాబు చెప్పేసిండు మాకు అంతేగా. చెప్పండి సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అని చెప్పగలుగుతారు? బ్లాక్ బస్టర్ పెట్టే సాంగ్ ఉంది, మడత పెట్టే సాంగ్ ఉంది కదా. ఆ సాంగ్ మాత్రం
ఎవరు కుర్చీలలో కూర్చోరు ఇక జెట్ స్పీడ్ లో పోతా సినిమా కూర్చోరు ఎవరు కుర్చీలలో కూర్చోరు ఇక ఆ పాట కాదు ఇక మొత్తం కూర్చొనే ఉండదు మడత పెట్టడే ఉంటుంది మాది ఇక మొత్తం అన్న ఒక్కొక్క సీన్కు మైండ్ పోతుంది, ఒక్కొక్క సీన్కు మైండ్ పోతుంది. ఒక్కొక్క సీన్కి ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్ అయితే లోపల ఎవరు కూర్చోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్రీన్ లో పడవు. జై బాబు, జై జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. ఆల్రెడీ గుంటూరు గారం సక్సెస్ మీట్ లా కలుస్తాం మళ్ళీ మేము అందరం. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సినిమా టికెట్తో తన ఒక అభిమానాన్ని పంచుకోవడం జరుగుతుంది. అన్నగారు మార్నింగ్ 4:30 షోకి వచ్చి మరి ఈరోజు 7 గంటల షోకి రావడం జరుగుతుంది. సినిమా అదే మహేష్ బాబు యొక్క యాక్టింగ్ పరంగా మీరు సినిమా ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు? మహేష్ బాబు ఫిల్మ్ ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్ నేను మార్నింగ్ షో ఏ సినిమా కానీ ఫస్ట్ మార్నింగ్ షో కానీ 7 గంటలు కానీ ఫస్ట్ టికెట్ తీసుకుని పోతా బ్యాగ్. ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఇట్లాంటి సినిమా ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. మహేష్ బాబు సినిమా ఇప్పుడు సూపర్ హిట్. ఆ పాటలు ఆ డాన్స్కి మళ్ళీ ఉంది సినిమా. మట్ట పెడుతూ కుర్చీ అయితే వేసినాడు, వేస్తే ఎగురుతుంటే ఇంకా నాకు పోయి డెరగడ ఎగిరాలని ఉంది. బాగుంది ఆ సినిమా, ఫ్యామిలీ పరంగా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే 15 నిమిషాలు సూపర్. మహేష్ బాబు డాన్స్ సూపర్. శ్రీలీల యాక్టింగ్, శ్రీలీల డాన్స్ అయితే సూపర్ ఉందన్న. సూపర్ అన్న, సూపర్ బాగుంది. త్రివిక్రమ్ డైలాగులు అయితే సూపర్ అన్న, సూపర్ మంచి డైలాగ్ బాగున్నాయి.